జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పాలన పనితీరు గురించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, రైతు నాయకులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం శోభనాద్రీశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం దాదాపుగా 14 నెలలకు పూర్తి చేసుకుంది సార్. సో ఈ 14 నెలలుగా కూటమి పాలన ఫలితాలు ప్రజలకు పూర్తిగా అందాయని మీరు భావిస్తున్నారా సార్? ప్రజలు గంపెడు ఆశతో కిందటి ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వంలో తమకి సమస్యలు పరిష్కారం అవుతాయని, మంచిగా పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆశించారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరటల్లా. ఉదాహరణకి ఎక్కువ మంది రైతులు, అందులో కూడా సన్నకారు చిన్న రైతులు, లక్షలాది మంది బలహీన వర్గాలకు చెందినటువంటి షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తెగల వారు, వెనుకబడిన వర్గాల వారు, ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వ భూములు ఇచ్చిన వాటిని సాగు చేసుకుంటూ ఉన్నటువంటి వాటిని కిందటిసారి గవర్నమెంట్లో చాలా తప్పులు జరిగినాయి, కబ్జాలు చేశారు, రికార్డులు మార్చారు అనేటటువంటి నెపం మీద ఎంక్వైరీ చేశారు. ఎవరెవరు ఏ విధంగా తప్పు చేశారు అనేది నిర్ధారణ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం కాకుండా ఈ చిన్న చిన్న వాళ్ళు, లక్షలాది మంది చిన్న రైతులు కూడా ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళ యొక్క భూములకు సంబంధించి కూడా ఆ 22A నుంచి మినహాయించకుండా ఫ్రీ హోల్డ్లోకి మార్చకుండా వాళ్ళని చాలా నిరుత్సాహానికి, నిస్పృహకి గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే రైతాంగానికి సంబంధించి గతంలో ఏదైనా ఒక పంటకో 2 పంటకో ఎంఎస్పీలు లభించలేదు, కానీ ఈ సంవత్సరం ఏ ఒక్క పంటకి కూడా ఎంఎస్పీ లభించలేదు. అట్లాగే లక్షలాది మంది పేదవాళ్ళు ఏదో సొంత గూడు ఏర్పడుతుందని చెప్పి టిట్కో ఇళ్ళు దానికి వాళ్ళు బ్యాంకులు అప్పు తీసుకుని ప్రభుత్వానికి కడితే అవి పూర్తి చేయక జూన్ 12వ తారీఖు నాటికి 180,000 ఇళ్ళు తాళం చెవులు ఇచ్చేస్తామని ఘనంగా మున్సిపల్ మినిస్టర్ గారు ప్రకటించాడు, కానీ ఇంతవరకు అది జరగల. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి సామాన్య ప్రజలకు సంబంధించి. అట్లాగే కిందసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మీటర్లకు సంబంధించి, ఎలక్ట్రిసిటీ బిల్లులకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది, చాలా భారం వేసేస్తున్నారు, మేము అట్లా చేయము, మేము మీటర్లు బిగించము, మీటర్లు బిగిస్తే కొట్టేయండి అని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మీటర్లు బిగిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బిల్లులు తడిసి మోపుడయ్యి సామాన్యులకి నిద్ర పట్టనేటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు సార్. సారవంతమైన భూములు సమీకరించి లేదా సేకరించి పారిశ్రామికవేత్తలకు నామమాత్రపు ధరలకు, అంటే ₹1 నుంచి ఇవ్వడం అనేది మన రాష్ట్రంలో ఇటీవల పెరిగిందని భావిస్తున్నారా? ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాతావరణం నెలకొని ఉందా సార్? ఇది దాదాపుగా చాలా రాష్ట్రాల్లో జరుగుతుందండి. కారణం ఏంటంటే ప్రభుత్వాలు, ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా సాధారణంగా ఏంటంటే వాళ్ళు ఈ విషయంలో మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, కానీ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలు ఉన్నాయి. కానీ అవి పట్టించుకోకుండా ఈ పారిశ్రామికవేత్తలు లేక అభివృద్ధి పేరుతో సోలార్ విద్యుత్ కానీ ఇతర ప్రాజెక్టులు కానీ పెడతామన్నటువంటి వాళ్ళు అడిగిన చోట వాళ్ళు కోరినంత భూమిని ఇవాళ ఇచ్చేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలు, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు 9 లక్షల ఎకరాలు పడావుగా అది సాగుకు యోగ్యం కాకుండా ఖాళీగా ఉన్నాయి తుప్పలతో అని చెప్పి ప్రభుత్వం యొక్క లెక్కలు ఉన్నాయి.
అటువంటి వాటిల్లో పెట్టకుండా 2 పంటలు 3 పంటలు పండే భూములు, కరేడులో అయితే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఉలవపాడు మామిడి అని ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆ మామిడి తోటలు కూడా కొన్ని వందల ఎకరాలు ఈ ఇండోసోల్ సోలార్ విద్యుత్ కంపెనీకి కట్టబెట్టేదానికి కిందటి ప్రభుత్వంలో జీవో ఇస్తే ఈ ప్రభుత్వంలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయండి. ఇది చాలా అపసమ్యమైనటువంటి రీతిలో జరుగుతూ ఉన్నాయి. వీటిపైన తప్పనిసరిగా న్యాయ పోరాటం చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఒక విధానంగా తప్పనిసరి అయితే తప్ప పంట పొలాలు తీసుకోకూడదు, వేస్ట్ ల్యాండ్స్లోనే పెట్టాలి అని చెప్పి మేము దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. సార్, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరమయ రాజకీయాలను క్లీన్ చేస్తానంటూ నిన్న ఒక ప్రకటన సందర్భంగా తెలిపారు సార్. ఇది పూర్తిగా సాధ్యమని మీరు భావిస్తున్నారా? చెప్పటం సులువు అండి, కానీ ఆచరణ చాలా కష్టమైన పని. చెప్పారు అవినీతిని అంతమందించేస్తాం, స్వచ్ఛమైన పాలన ఇస్తాము అని చెప్పి. కిందటి ప్రభుత్వం ఉండగా పక్కన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లకి అక్కడ ఆ ప్రభుత్వం తీసుకున్న ధరల కన్నా రెట్టింపు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ సరఫరా చేస్తే బాధ్యత కలిగినటువంటి ఉన్నతాధికారులు మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇట్లా అక్కడ ఇట్లా ఉంది, ఇంకో రాష్ట్రంలో ఇట్లా ఉంది, ఈ రాష్ట్రంలో ఇంత పెచ్చు కోట్ చేయటం ఏంటి, ఇది మనం ఎట్లా అంగీకరిస్తామని చెప్పి అభ్యంతరము రాయవలసినటువంటి అధికారులు సైలెంట్గా ఊరుకుని దాదాపు 92,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకి వివిధ కెపాసిటీల ట్రాన్స్ఫార్మర్స్ కానీ స్మార్ట్ మీటర్లు కానీ కొన్ని సప్లై చేసేదానికి నిర్వహించేదానికి ఆస్కారం ఆనాడు ఆ ప్రభుత్వం ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతూ ఉంది. అంటే ఆ అవినీతి కార్యక్రమానికి పాల్పడిన వ్యక్తులు ఆ రోజు పాలకులకి సన్నిహితమైతే ఇవాళ ఉన్నటువంటి ఈ పాలకులకు కూడా చాలా అంతేవాసులు అయ్యారు, చాలా సన్నిహితులు అయ్యారనేది మనకి స్పష్టంగా కనపడతానే ఉంది. అట్లాగే ఆ ప్రభుత్వంలో ఆ తప్పులు జరగటానికి సైలెంట్గా ఊరుకున్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు మళ్ళీ అంతకన్నా ఇంకా మంచి పొజిషన్స్లో ఇంకా ఎక్కువ అధికారాలు కలిగినటువంటి ఈ స్థాయిలో ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతూ ఉంటే అవినీతిని అరికడతాము లేకపోతే నేరరహిత పాలనని అందిస్తామనేటువంటి మాటలు జనానికి ఏంటంటే చెవిలో పువ్వు పెట్టడమే. సార్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అసలు ఏ మేరకు అవసరమని మీరు భావిస్తున్నారు? మరో విషయం ఏంటంటే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటేనండి, గోదావరి నదిలో కొన్ని వేల టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీరు మనం గోదావరి నుంచి తీసుకుని బనకచెర్లకి పంపించేటట్టయితే రాయలసీమ ప్రాంతానికి దుర్భిక్షం లేకుండా పుష్కలంగా నీరు అందించవచ్చు అంటారు. ఇక్కడ విషయాలు ఏంటంటే గోదావరి నీటిని అక్కడికి తీసుకెళ్ళటం అట్లా పెట్టండి. అసలు కృష్ణా నదిలో కూడా కొన్ని సంవత్సరాలలో 500 టీఎంసీ నీరు కడలి పాలవుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో 1000 టీఎంసీల నీరు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకనంటే బెజవాడలో బ్యారేజీ దగ్గర నిల్వ ఉంచగలిగింది కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే. కాబట్టి పైనుంచి వచ్చేటటువంటి పులిచింతల నుంచి వచ్చే నీరు, ఖమ్మం జిల్లాలో మంచి వర్షాలు పడినప్పుడు పడినటువంటి మునేరు వైరాల ద్వారా వచ్చేటటువంటి నీరు కానీ మనం ఇక్కడ నిల్వ చేసుకుంటానికి వీలు లేకపోవటం వల్ల కిందకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీ నిర్మాణం చేసి మనం ఈ నీటిని అవతల నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పరివాహక ప్రాంతంలోకి తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి
పెన్నాకు తీసుకెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెలిగొండకు తీసుకెళ్ళొచ్చు. అది కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బ్యాప్కోస్ వాళ్ళు రూపొందించిన దీంట్లో ఏంటంటే ఆ గోదావరి నుంచి నీటిని కృష్ణలో కలిపి కృష్ణ నుంచి లిఫ్ట్ చేయటం అనేది. ఇట్లా చేయటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో ఉన్న హక్కుకి భంగం కలుగుతుంది. మన పైన ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణతో సహా ఇంకా ఎక్కువ వాళ్ళకి కావాలి అని అడిగేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఒకవేళ కంపల్సరిగా గోదావరి నీటిని తీసుకురావాలి అని అనుకున్నా దానికి సెపరేట్ కెనాల్ తీసుకొచ్చి కృష్ణానది మీద యాక్విడేట్ కట్టి అవతలికి కృష్ణలో కలపకుండానే ఆ నీటిని గుంటూరు జిల్లాకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకెళ్ళటం అది శ్రేయస్కరం. అట్టా కాకుండా కృష్ణలో కలిపేటట్టయితే హక్కు భంగంతో పాటుగా విజయవాడ నగరానికి బుడమేరు వరద ప్రమాదం ఇంకా ఇంకా హెచ్చు అవుతుంది. కాబట్టి దాన్ని వద్దు అని చెప్పి మేము నేనే కాదు, మా ఇరిగేషన్లో చాలా అనుభవం ఉన్నటువంటి మా డాక్టర్ శ్రీరామకృష్ణ గారి శిష్యుడు ఖమ్మంపాటి పాపారావు కానీ, కొల్లి నాగేశ్వరరావు గారి అల్లుడు టి లక్ష్మీనారాయణ కానీ, అక్కినేని భవానీ ప్రసాద్ కానీ, రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కానీ, అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ మేమందరం కూడా ఆలోచించి ప్రభుత్వానికి అసలు ముందు చర్చించండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తా ఉండా ఎందుకునో ఆయన అసలు వినిపించుకోవట్లా. ఆ దురవరణలోనే చాలా వేగంగా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఇది మార్చుకోవాలి, అది చాలా అనర్థదాయకం. అసలు అక్కడ వెళ్ళేది బనకచెర్ల నుంచి వెళ్ళేది 111 టీఎంసీలండి. గాలేరు నగరి, తెలుగు గంగ వాటికి వెళ్ళేది 111 టీఎంసీ. 200 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి 4000 మెగావాట్ల విద్యుత్తు, 18 కిలోమీటర్ల సొరంగం, అట్లాగే 4000 ఎకరాల అటవీ భూమి, వీటన్నింటినీ అవసరమా? ఇది మార్చుకోండి అని చెప్తా ఉన్నామండి. అది గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అరాచక అవినీతి పాలన కొనసాగిందని, అభివృద్ధి కేవలం మాతోనే సాధ్యమంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. ఈ నేపథ్యంలో అమరావతి రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? మరో విషయం ఏంటంటే సార్, నిధులన్నీ అమరావతిలో కేటాయిస్తూ ఉంటే ఎక్కువ సింహభాగం అమరావతిలో కేటాయించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో మిగతా ప్రదేశాల్లో లైక్ రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అక్కడ అభివృద్ధి ఏ మేరకు ఉండబోతుందని మీరు భావిస్తున్నారు సార్? చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు. ఇప్పుడు రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులే కాకుండా ఇంకా 44,000 ఎకరాలు అదనంగా ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి ల్యాండ్ పూలింగ్ విధానంలో అని ఆలోచిస్తూ ఉన్న సందర్భంగా ఆ భూములకు సంబంధించిన రైతులు కానీ, ఇతర ప్రాంతాల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంటు, అక్కడ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నటువంటి నిధులు, ఇవన్నిటికీ సంబంధించి చాలా ఆసక్తిగా పరిశీలించేటటువంటి విషయం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అసలు ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తూ ఉంది. తనని నమ్మి 6 మాసాల టైంలో 33,000 ఎకరాల భూముల్ని స్వచ్ఛందంగా రైతులు ఇస్తే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 3 సంవత్సరాల లోపల వాళ్ళకి ఇచ్చిన రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, ఆ లేఅవుట్లు, ఎల్పిఎస్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటికి దారులు వేసి, డ్రైనేజీ సౌకర్యం కల్పించి, మంచినీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము అన్నీ కల్పించుతాము అని చెప్పి ఖచ్చితంగా రిటర్న్ హామీ ఇచ్చి, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2019 దాకా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా, శంకుస్థాపన చేసిన తర్వాత 4 సంవత్సరాల అధికారంలో ఉన్నా అసలు పనులే మొదలు పెట్టాలా. రైతులకి మేలు చేయడానికి ఆ పనులు మొదలు పెట్టకపోగా ఎంతసేపు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైళ్ళు, ఇవాళ కాదు ఇంకా 20-25 సంవత్సరాలకు కానీ అవసరం కానటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, ఇటువంటి వాటి మీదే కేంద్రీకరించుతూ అసలు ఈ రైతుల పరిస్థితి ఏంటి అనేది లేదు.
చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా 11 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు 2000 మందికి వాళ్ళకి కాగితాల మీద ఇచ్చినటువంటి ఆ కేటాయింపులు ఎక్కడిచ్చారు? అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ భూముల్లో ఇచ్చారు. లీగల్గా చెల్లదు. దాన్ని ఏం చేయాలి? ఆ భూమిని సేకరించి ఎక్వైరీ చేసి ఆ ప్లాట్లు వీళ్ళకి హక్కు కల్పించాలి. అది జరగట్లా. గవర్నమెంటు రైతు భూమి తీసుకున్న దానికి మిందుమలే దానికి దామాషాగా ఈ భూమి ఇస్తున్నాము, ప్లాట్ ఇస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ ముద్రేసి ఇచ్చింది కదా. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకులు దాన్ని గౌరవించాలి కదా, గుర్తించాలి కదా. వాళ్ళ పిల్లలకి చదువు గురించి కావాల్సినటువంటి లోను కానీ, ఆడపిల్లలకు వివాహం చేయాలంటే కావాల్సిన లోన్ విషయం వెళ్తే ఇవటలా ప్రభుత్వం ఆ విషయం తెలిసిన తర్వాత బ్యాంకర్స్కి మీరు కంపల్సరిగా ఇచ్చి తీరాలయ్యా అని చెప్పాలి కదా. అది చెప్పలేదే. అంతేకాదు, బేసిక్ ప్రైస్ 4 కోట్లు ఎకరానికి అని నిర్ణయించి ఆర్బీఐకి, ఎస్బీఐకి, సిబిఐకి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అన్నిటికీ 4 కోట్లుగా ఇచ్చారు. ఓకే. విద్యా సంస్థలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్కి కానీ, ఎస్ఆర్ఎంకి కానీ వాటికి 50 లక్షలు చేసి ఇచ్చారు. సరే, విద్యా సంస్థలు వస్తున్నాయి, మంచి విద్య, ఉన్నత విద్య వస్తుంది, నాణ్యతకు ఉన్న విద్య అని ఆశపడతారు రైతులు. మరి ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు పిల్లలకి ఆ కాలేజీల్లో చేరటానికి తచ్చుమా వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర కూడా అన్ని లక్షలే తీసుకుంటున్నారు. అర్థమైందండి? ఏం మేలు చేసినట్టు? ఇక్కడ రైతుల బిడ్డలకి ఏం మేలు జరిగినట్టు? అంతేకాదు, చాలా బాధ కలిగే విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి 50 లక్షలు చేసి ఇచ్చారు. ఆ 50 లక్షలు చేసి ఇచ్చినప్పుడు అది తప్పే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం అది తప్పే. అది అట్లా ఉంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మనం 50 లక్షలు చేసి ఇచ్చాం కాబట్టి వీళ్ళు బ్యాంకుకి వెళ్ళినప్పుడు 50 లక్షలకు మించి లోన్ ఇవ్వకుండా తీసుకుంటానికి వీల్లేదని కండిషన్ పెట్టాలని మొట్టమొదటి ప్రపోజ్ చేశారు. వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించుకున్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఆ కండిషన్ తీసేయమన్నాడు. ఇప్పుడు ఆ కండిషన్ తీసేసిన తర్వాత వాళ్ళు బ్యాంకు దగ్గర నుంచి ఎకరానికి దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వానికి కట్టిన డబ్బు, బిల్డింగులకి నిర్మాణానికి అయ్యే డబ్బు చక్కగా వాళ్ళ అప్పు తీసుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అసలు భూములు ఇచ్చినాడేమో అయ్యో కుర్రో ముర్రో అంటూ ఉండే. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఈ విధంగా అక్కడ చాలా తప్పు జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగా ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ 2500 ఎకరాల్లో డెవలప్ చేయాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి 120 ఎకరాలు మాస్టర్ ప్లాన్లో కేటాయించారు. అసలు ఒరిజినల్గా నారాయణ గారు ఏమంటాడు? ముఖ్యమంత్రి గారు, మనము ఒలింపిక్స్ పోటీలు నిర్వహించడానికి వీలుగా మనం ఒలింపిక్స్ గ్రేడ్ ఆ స్థాయి స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలంటాడు. స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేసి స్పోర్ట్స్ నిర్వహించాలంటే ఎంత అవుతుంది ఖర్చు అనేటటువంటిది కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి గారు కానీ, నారాయణ గారు కానీ. బెజవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్థలం 18 ఎకరాలు, హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం 10 ఎకరాలు, అట్లాగే ఢిల్లీలో ఆల్రెడీ మన దేశంలో అహ్మదాబాద్ మోడీ స్టేడియం ఉంది. అహ్మదాబాద్ తరపున 2036 సమ్మర్ ఒలింపిక్స్కి మేము నిర్వహించుతామని ఆల్రెడీ ఒక ప్రతిపాదన పంపించారు. దాంట్లో అక్కడ స్టేడియంలో 132,000 మంది కూర్చోవచ్చు. ప్రపంచంలో హైయెస్ట్ సీటింగ్ ఉన్నటువంటిది మోడీ స్టేడియం. దానికి వాళ్ళు ఎంత లెక్కేసుకున్నారో తెలుసా మీకు? 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కేసుకున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎన్నాళ్ళుగా ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం మనం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ఏదో ఒకటి చెప్పేయటమేనా? ఇది ఎవరో పరిపాలనాడు ఎవడో చెప్తే వేరు.
ఒక బాధ్యత కలిగిన మంత్రి ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నాడని చెప్తాడా? చైనాలో 2008లో వాళ్ళు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించారు. 3 లక్షల కోట్లు అయినాయండి వాళ్ళకి. ఇప్పుడు ఈజిప్ట్ వాళ్ళు రెడీ అవుతున్నారు, 4 లక్షల కోట్లు అవుతుందని లెక్కేసుకుంటున్నారు వాళ్ళు. ఎంత విస్తీర్ణం అనుకుంటున్నారు ఈజిప్ట్లో? 32 ఎకరాల్లో. ఎందుకంటే టూ మచ్గా చేయరు. ఎందుకంటే ఆ తర్వాత ఆ స్పోర్ట్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అవి ఉపయోగానికి రావు పెద్దగా, మెయింటెనెన్స్ కూడా బోర్డంత ఖర్చు అవుతుంది. ఈ వాస్తవాలన్నీ ఆలోచించకుండా ఏదో 2500 ఎకరాలు 2500 ఎకరాలు దీనికి ఇవ్వాలంటే రైతుల దగ్గర నుంచే 10,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడతానికి ఒక 2500 ఎకరాలు అంటారు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి ఆల్రెడీ 4150 ఎకరాలు ఇవ్వచ్చు, 6000 ఎకరాలు ఇవ్వాలని చెప్పి మాస్టర్ ప్లాన్లో ఉంది. అదొక సిటీ, నగరాల్లో అదొకటి. మరి అది ఉండగా మళ్ళీ 2500 ఎకరాలు ఏంటి? ఎందుకు ఈ రకంగా ఆ రైతుల్ని మోసం చేసి వాళ్ళని భూములు తీసుకుని అన్యాయం చేస్తారు అనేటటువంటిది ఇక్కడ ఉన్న సమస్య. అట్లాగే రాజధాని ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు అంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి గంటలో వెళ్ళిపోవచ్చు. అసలు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్లో రూల్ ఏంటంటే 150 కిలోమీటర్ల లోపల ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకోటి రాకూడదు. అది ధిక్కరిచ్చేసేసి భోగాపురంలో పెట్టారు, విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నది. ఇప్పుడు ఇది కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా అప్పట్లో కడపలో ఎయిర్పోర్ట్ ఉండగా బ్రాహ్మణి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక కమర్షియల్ ఎయిర్పోర్ట్ పెడతానికి వాళ్ళకు ఒక 3500 ఎకరాలు ఆ రోజుల్లో వాళ్ళు కేటాయించి తప్పు చేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు అంటాడు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ అంటాడు. శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఎయిర్పోర్ట్ కావాలండి. వంశధార నాగావళి లింక్ పూర్తి చేసి ఆ నేరడి బ్యారేజీ, తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తి చేసేసి అక్కడ సాగునీరు తాగునీరు ఇస్తే చాలు బాబో అంటున్నారు వాళ్ళు. ఆ ఉద్యానంలో వాటికి కూడా కిడ్నీ ప్రాబ్లంతో తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు లేకే కదా అక్కడ పిట్టలు రాలిపోయినట్టు జనం రాలిపోతున్నారు. ఇవి కాకుండా ఎంతసేపు ఈ పిచ్చి మాటలు మాట్లాడతా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి, శాంక్షన్లు ఇవ్వాలి. మరి దాంట్లో వారికి ఏం ప్రయోజనం ఉందో, పిట్ ప్రోకోలే ఉన్నాయో. ధన్యవాదాలు శోభనాద్రీశ్వరరావు గారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పనితీరుని విశ్లేషించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నమస్తే.